యువర్ ఆనర్, ఇప్పుడు మీ సొరుగులో ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య కాస్త అటు ఇటుగా 3 కోట్లు. అంటే దేశ జనాభాలో కనీసం 5వ వంతు అభాగ్యులు మీరిచ్చే అంతిమ తీర్పు కోసం ఓపిగ్గా కాచు కూర్చోవాలి. అంతకు మించి ఏదైనా కొత్తగా ఏడిస్తే దానికి కోర్టు ధిక్కారమని పేరు పెట్టి బోనులో నిలబెట్టాలన్నది మీ ఎత్తుగడ. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసే ఏ విధమైన రాతలు, వ్యాఖ్యానాలు మీడియాలో కనిపించకూడదని మన రాజ్యాంగం ఒక రూలింగే పాస్ చేసింది. దాన్నిప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయడానికి మీరు కమిటీ వేసుకుంటున్నట్లు తాజాగా వినబడిన వార్త. సరే, ఇవాల్టి నుంచి మేం మాట్లాడం. మీ కళ్లకున్న గంతల్ని తీసి మా నోళ్లకు కట్టేసుకుంటాం. మరి మేం కాకపోతే ఎవరు మాట్లాడాలో, ఎవరు మాట్లాడగలరో కూడా మీరే సెలవివ్వండి యువర్ ఆనర్. అంతకంటే ముందే సంక్షేమపు వాసనే సోకని దేశపు మారుమూలల్ని ఒక్కసారి తెరిపారా చూడండి. మౌలిక వసతులు కాదు కదా, మామూలు మనిషికి కనీసం బతికే హక్కైనా లేని దురవస్థ. ఇక్కడ పెన్షన్ డబ్బుల కోసం ముసలాళ్లకు పడిగాపులు తప్పవు. ఏదైనా బిమారీ వచ్చి సర్కారీ దవాఖానాకెళ్తే అక్కడ ఉన్న ప్రాణాల్ని తోడేస్తారు తప్ప బతికించే కనీస సౌకర్యం ఉండదు. చస్తే చావండన్నంత కటువుగా ఉంటుంది అక్కడి నిర్లక్ష్యపు రోగం. ఆకలి దప్పులతో, ఆర్తనాదాలతో చచ్చిపోయినా పట్టించుకునే నాథుడే కనిపించడు. ఆకలితో అలమటించే పేదవాళ్లు ఎంతమంది ఉంటే దేశానికి అంత పుష్టికరమని, పేద మనుషులే పెట్టుబడిగా జరిగే వ్యాపారాలే మన దేశానికి పట్టుకొమ్మలని నిన్నటికి నిన్న మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టరే తేల్చి పాడేశారు. ఈ ఒక్క మాట చాలు మన దారుణమైన దురవస్థను పోల్చి చూసుకోవడానికి. మనిషి నుండి వ్యవస్థ దాకా ఎటు చూసినా అవినీతి కంపే. ఎన్ని ప్రభుత్వాలు మారినా కుంభకోణాల కుళ్ళు మాత్రం మనల్ని కావలించుకునే ఉంది. మరీ విడ్డూరంగా ఇప్పుడది నల్లకొట్ల జేబుల్లోకి జొరబడిపోయింది. ఏకంగా కొందరు చీఫ్ జస్టిస్లే కాసులకు కక్కుర్తి పడినట్లు మీ దగ్గరే దాఖలాలున్నాయి. ఇక అవినీతి అక్రమాల నిగ్గు తేల్చాల్సిన దర్యాప్తు సంస్థల పనితీరు కూడా సందేహాస్పదంగా మారుతున్న దుర్దినాన పేపర్లు రాయొద్దు, టీవీలు మాట్లాడొద్దు. మరి ఈ రొచ్చును ఏ సిస్టంతో కడిగేయాలి? మనకున్న ఎగువ దిగువ సభల్లో కలిపి 25% మంది ఎంపీలు జైళ్లు, ఎఫ్ఐఆర్లతో పరిచయం ఉన్న వాళ్లేనని ఒకానొక వాచ్ డాగ్ తేల్చిన లెక్క. ఒళ్లంతా నేరపూరిత వాతలతో కంపు కొట్టే లీడర్లు ఏకంగా అమాత్యుల రూపమెత్తి ప్రమాణ స్వీకారాలు చేస్తున్న దుర్యోధన పర్వం ఒకటి మొన్న ఉత్తరప్రదేశ్లో కనిపించింది. స్వతంత్ర ప్రతిపత్తి గల మా గొప్ప వ్యవస్థనుకున్న ఎలక్షన్ కమిషన్ సైతం పార్లమెంటులోకి యథేచ్ఛగా నేరగాళ్లను బట్వాడా చేసేస్తుంటే దాన్ని వెనకుండి నడిపిస్తోంది అధికార హస్తవేనని స్పష్టంగా తెలుస్తుంటే దాన్ని అరికట్టే చట్టం మీ దగ్గర మాత్రం లేకపోయింది. మనుషుల మీద దయతల్చి మీ పార్లమెంటరీ వ్యవస్థ ప్రసాదించిన సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకున్న వాళ్లనే నరికి పారేస్తున్న రక్తపు గుర్తులు సమాజాన్ని భయపెడుతున్నాయి. కళ్ల ముందే జరిగే అరాచకాల్ని చూస్తూ భరించలేక సమాజం మీద అక్కర పెంచుకుని మరీ ముందడిగేసే సామాజిక కార్యకర్తల ప్రాణాలకే భరోసా లేదు. వ్యక్తిగతంగా కంటే ఒక వ్యవస్థ రూపంలో ప్రశ్నిస్తే తప్ప సమాధానం దొరకని నిస్సహాయత. అందుకే డెమోక్రాటిక్ ఇండియాకు తాను ఒక మూలస్తంభంగా ఉండిపోయిన మీడియా ఎంతో కొంత చైతన్యాన్ని తొడుక్కోవాల్సి వచ్చింది. అది మీడియా సంస్థల మధ్య పోటీ వల్ల కావచ్చు, వ్యాపారాత్మక ప్రయోజనాలతోనూ కావచ్చు. ఎలాగైతేనేం మీడియా సంస్థల తవితీతలో బయటపడ్డ నిప్పులాంటి నిజాల వల్లే లక్షల కోట్ల కుంభకోణాలు బయటపడి సర్కారీ మెడల్ని వంచి పారేశాయి. మొన్న ఇనుప ఖనిజపు దొంగల్ని పట్టించి కోర్టు దాకా ఇచ్చిన క్రెడిట్ సైతం మా మీడియా రిపోర్టులకే దక్కింది, దక్కుతుంది కూడా. నిన్న 10 లక్షల కోట్ల విలువైన బొగ్గు నిర్వాకాన్ని ఎండగట్టింది మా మీడియానే. ప్రాణాల కొడ్డి చేసే మా స్టింగ్ ఆపరేషన్లకు దొరకని దొంగలే లేరు. నిజానికి ఇదంతా మాధ్యమాలు చేయాల్సిన డ్యూటీ మాత్రమే. మానవ హక్కులు హరించుకుపోతూ కనీస న్యాయం దొరక్క ఏ వేదిక మీదకెక్కి పోరాడాలో తెలియని నిస్సహాయుడికి మీడియా అనేది ఒక నికార్సైన ఫోరం. 14 కోట్ల లంచం ఇవ్వబోయారంటూ ఆర్మీ చీఫ్ అంతటి వాడే తాను వాపోవడానికి మీడియా వేదిక మీదనే ఆశ్రయించాడంటే మీడియాకు ఎంత బాధ్యత ఉంది, ఎంత ప్రాధాన్యత ఉందో మీరే లెక్కలేసుకోండి యువర్ ఆనర్. అడిగినంత కప్పం కట్టి చేతులు వెనక్కి కట్టుకుని నిలబడే జీ హుజూర్ల రోజులు ఎప్పుడో గడిచిపోయినా ఇప్పటికీ దేశంలో కోట్లాది మంది ట్యాక్స్ పేయర్లు నిమిత్త మాత్రులుగానే మిగిలిపోతున్నారు. మన ఖజానాకు కాపలా కుక్కల్లా డ్యూటీ చేయాల్సిన లెజిస్లేటరీ సిస్టమ్
పూర్తిగా కరప్ట్ అయిపోయింది. పార్టీలకు పార్టీలు వాటాలేసుకుని చట్టసభలకు డుమ్మా కొట్టి బలాదూర్లు తిరిగేస్తుంటే పద్దులన్నీ మొక్కుబడిగా గెరటిన్ పాలవుతున్నాయి. జనం సొత్తును సొంతానికి అప్పనంగా వాడేసుకునే ఈ కల్నాయకులందరికీ సాక్షాత్తు మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్నే ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖర్చు పెట్టడంలో ఆమెను కొట్టేవాడే లేకపోయాడు. పాతతరం రాష్ట్రపతులందరినీ తలదన్నేస్తూ ఆమె ఒక్కతే విదేశీ టూర్ల పేరు మీద తగలేసిన సొత్తు అక్షరాల 205 కోట్ల రూపాయలు. 22 దేశాల్ని 12 విడతలుగా ప్రత్యేక విమానంలో చుట్టొచ్చిన ఈ రాష్ట్రపతమ్మకు మన దేశంలో కూటికి లేని పేదల సంఖ్య ఎన్ని కోట్లన్న సంగతి తెలీదా? రాష్ట్రపతి భవనం ఒక్కటే కాదు, రాష్ట్ర రాజధానుల్లో ఉన్న రాజభవన్లలో సైతం అంతులేని రాజభోగాలే కనిపిస్తాయి. ట్యాక్స్ పేయర్ల మనీ అంటే వీళ్ళ అబ్బసొత్తు అనుకుని భూమి మీదనే స్వర్గ భోగాల్ని అనుభవించేయాలనుకునే ప్రజా ప్రతినిధుల్ని నిలదీయడానికి మీడియా కాకపోతే మరో వేదిక ఏదైనా ఉందా? రాష్ట్రపతి గవర్నర్ల నిర్వాకాల్ని సుమోటగా స్వీకరించే సత్తా మీ జ్యుడిషియరీ సిస్టంలో కనిపిస్తోందా? న్యాయమూర్తుల వారే చెప్పాలి. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ల తానాలకు తందాన కొట్టేసి కోట్లకు కోట్లు దిగమింగే బ్యూరోక్రాట్లు సైతం బెయిల్ పిటిషన్లు చేతబట్టుకుని మీ కోర్టు గేట్ల ముందే పడిగాపులు కాస్తున్నారు. అవినీతి లేని పాలన కోసమంటూ ఒక సార్వజనీనమైన లోక్పాల్ బిల్లు కోసం ఒక పెద్ద మనిషి గాంధీ తాతంత పోరాటం చేస్తుంటే దాన్ని కాళ్ల కింద తొక్కిపారేసి తమకు మాత్రమే అనువైన బిల్లునొకదాన్ని పార్లమెంటు టేబుళ్ల మీదకు తెచ్చిన జగమొండి సర్కార్లు మనకున్నాయి. అన్ని వ్యవస్థలు కుళ్ళు కంపుతో కుప్పకూలిపోయిన ఈ రోజుల్లో ఏది ఎక్కడా సక్రమంగా జరగనివ్వని మాయదారి యంత్రాంగం ఉన్న ఎమర్జెన్సీ టైం ఇప్పుడు మాత్రమే నడుస్తోంది. ఇక్కడ మీడియా నోళ్లు కూడా నొక్కి పారేస్తే ఒక పనైపోతుందన్నది మీ దృఢ సంకల్పం అయితే అలాగే కానివ్వండి. యువర్ ఆనర్, సంకెళ్లు వేస్తే వేసేయండి.